వైసీపీలోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు వైసీపీ సీనియర్ నాయకులతో టచ్లో ఉన్నారు. రాజకీయంగా గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని వైఎస్ఆర్సీపీతో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు టచ్లోకి వస్తున్నారు. రాయలసీమలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 7 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే 2019 ఎన్నికల్లో దాదాపుగా 49 సీట్లు వచ్చాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీని 3 సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితం చేసింది. రాయలసీమలో 2024 ఎన్నికల్లో వైసీపీకి 7 సీట్లు వచ్చినప్పటికీ వైసీపీ వైపు రాయలసీమలోని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రావడానికి ప్రధాన కారణం ఏంటి? వైసీపీలోకి రావాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఇంటర్నల్ గా ఒక సర్వే చేయించారు రాయలసీమ ప్రాంతంలో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి దాదాపుగా 35 సీట్లు వస్తాయి. గత ఎన్నికల్లో 7 సీట్లు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అదనంగా మరో 28 సీట్లు రాబోతున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీ చేయించిన ఇంటర్నల్ సర్వేలో తేలిన అంశం. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించారు, గుర్తించారు. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలకు టచ్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితం కావచ్చు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చు. తెలుగుదేశం పార్టీ 2019లో కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2024 ఎన్నికల్లో దాదాపు కూటమికి 164 సీట్లు వచ్చాయి. అంటే అర్థం చేసుకోవచ్చు, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితి, రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అధిష్టానంలో వస్తున్నటువంటి మార్పులు, వ్యవహరిస్తున్న తీరు, ప్రజల్లో వస్తున్నటువంటి మార్పులు, ఇవన్నీ గమనించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వైసీపీ నేతలతో టచ్లోకి వచ్చారు. అవసరమైతే ఎన్నికల ముందు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధంగా లేరు. పరిస్థితులు మారుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఆ పరిస్థితులు తగ్గట్టుగా తాము కూడా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారు. అందులో భాగంగా దాదాపు 7 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాయలసీమలో వైఎస్ఆర్సీపీతో టచ్లోకి వచ్చారు. మంత్రులు కూడా టచ్లోకి వచ్చారు. త్వరలో వీరు అన్ని కుదిరితే వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి పూర్తిగా మారుతోంది, రాజకీయం పూర్తిగా మారుతోంది. 18 నెలలు పూర్తయిన సమయంలోనే ఈ రకమైన పరిస్థితి ఉంటే మిగిలిన ఈ 2.5 ఏళ్ల పాటు ఇంకా ఎంత మారుతుందో అన్న ఆవేదన, ఆందోళన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే రాజకీయంగా తమ స్థానం సుస్థిరం చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇది ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామం. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం మద్దతుతో గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు ఒకవైపు రెడ్డి సామాజిక వర్గంలోనూ ఆలోచన రేకెత్తించింది. ప్రధానంగా రాయలసీమలో 18 నెలల్లో ఇంత మార్పు రావడానికి కొన్ని కీలక అంశాలు పనిచేశాయి. అందులో రెడ్డి సామాజిక వర్గంలో వచ్చిన మార్పు కావచ్చు, రెండోది ఇక్కడ సంక్షేమ పథకాలపైన ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కావచ్చు, అమలు చేస్తున్న విధానంపై ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు. ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక, ఎరువుల రేట్లు పెరిగిపోయి, పెట్టుబడులు పెరిగిపోయి, మరోవైపు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు సరిగా అందక ఎటు చూసినా ఇబ్బందికర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, మార్పు వచ్చింది ప్రభుత్వం పైన. అందుకే రాయలసీమలో ఇంత తొందరగా ఒక స్పష్టమైన తేడా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 35 సీట్లు వస్తాయంటే గత ఎన్నికల్లో 7 సీట్లు మాత్రమే గెలిచారు. అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి రెడ్డి సామాజిక వర్గంలో వచ్చిన మార్పు, 2 సంక్షేమ పథకాలు, అదేవిధంగా రైతాంగంలో ఉన్నటువంటి అసంతృప్తి. ఈ కీలక అంశాలే రాయలసీమలో మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీకి ఈ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవహరించిన విధానం, రిగ్గింగ్ పాల్పడిన తీరు, ఇవన్నీ కూడా ఉమ్మడి కడప జిల్లాపైనే ప్రభావం చూపాయి. ఏదో ఒక నియోజకవర్గం పైన మాత్రం కాదు, ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలపైన ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రభావం చూపింది. అందుకే ఇక్కడ స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తోంది. ఇక్కడ స్పష్టంగా ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు రావడాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించారు, గమనించారు. అందుకే వైఎస్ఆర్సీపీతో టచ్లోకి వచ్చారు. త్వరలో వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారన్నది జరుగుతున్నటువంటి ప్రచారం.